టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నామ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే పద్ధతి లేదు. దానివల్ల ఏంటంటే అసలే ప్లానింగ్ లేదు, ప్లానింగ్ లేకపోవడం ఒకటి, దాని మీద ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే వ్యవస్థ లేదు. ఒకసారి డోనర్ వచ్చి ఆప్షన్లో డబ్బులు కట్టేసిన తర్వాత ఎంత కట్టుకున్నాడు, ఎంత ఆక్యుపై చేశాడు, ఏం చేశాడు అనేది చివరిదాకా చూసుకునే పరిస్థితి లేదు. ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ధార్మిక సంస్థలు, మఠాలు ఇలాంటివి కూడా మనం లీజుకి ఇస్తున్నాం. ల్యాండ్ లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం, అవి కూడా జరుగుతుంది. మనకి చివరిదాకా కూడా అది వాళ్ళు ఎవరు చూసుకోవట్లా. 2000 స్క్వేర్ మీటర్ కట్టేవాడు 4000 స్క్వేర్ మీటర్లు కట్టేసి చివరిలో వచ్చి ఈ 2000 మీటర్లు స్క్వేర్ మీటర్లు నాకు రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తున్నాయి. అవన్నీ రాకూడదు కదా. మనము ఇంత మంచి దివ్యక్షేత్రాన్ని మనము అభివృద్ధి చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక రూల్స్ పాటిస్తున్నారో లేదా అనేది వ్యవస్థ ఉండాలి. అవన్నీ చూసుకోవాలి. అవి లేవు కాబట్టి, అలాంటివి లేవు అనేది మీకు తెలిసిందే. ఎందుకంటే మీరు బోర్డు రిజల్యూషన్ కూడా చూశారు. ఒక మఠం యొక్క భూమి కూడా స్వాధీనం చేసుకోవాలనేది ఒక రిజల్యూషన్ కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నామ్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు, లేకపోతే భూములు ఎంక్రోచ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా టాలరేట్ చేయడం జరగదు. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నామ్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం. సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు. ఈ ప్లానింగ్ ఫంక్షన్ ఒక విధంగా ఇంజనీరింగ్ వింగే చూస్తుంది ఇప్పుడు దాకా. సో మొన్న బోర్డులో కూడా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది కూడా ప్రారంభించాలనేది మొన్న బోర్డు కూడా అప్రూవ్ చేసింది. ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా, డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని, ఆయన కూడా ఒక అడ్వైజర్ కింద తీసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ఆయన గైడెన్స్తో ఆ విభాగాన్ని అంతా కూడా మేము బిల్డ్ చేస్తున్నాము. ఆ విభాగమే భవిష్యత్తులో ఈ ప్లాన్డ్ డెవలప్మెంట్ కాకుండా ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా వాళ్ళే చూస్తారు. మొత్తం మీద తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే 2019లో చేసిన ప్లాన్ ఏదైతే ఉందో, ఈరోజు లీ అసోసియేట్స్ వాళ్ళ కన్సల్టెంట్స్ వాళ్ళు 2019లో చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక 2 నెలలుగా ఎవరు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, లేదా ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు, ఎలా చేశారు, ఏమిటి మీ థీమ్ ఏంటి అనేది వాళ్ళ మార్నింగ్ పొద్దున్న డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపోజల్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఇది 2017 డేటా ఇన్ఫర్మేషన్ అంతా 2017కి సంబంధించిన డేటా ప్రకారం చేయడం జరిగింది. ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విజన్ డాక్యుమెంట్ ఒక 20-25 సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని, ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాన్డ్ టౌన్ లాగా, ఒక ప్లాన్డ్ క్షేత్రం లాగా, ప్రపంచంలోనే అతి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, మంచి ఫెసిలిటీస్ ఉన్న, ప్రజలకు ఇబ్బంది లేని, భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా, ఒక మోడల్ టౌన్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం. సో 2019లో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే. పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు కూడా ఈ డోనార్ కాటేజెస్ కానీ, టీటీడీ చేసేవి కానీ, ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ పార్కింగ్ కనిపించదు.
పార్కింగ్ ఏదైనా స్ట్రీట్ పార్కింగ్ అని ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయినా ఉంటుంది, లేకపోతే బేస్మెంట్ ఉంటుంది, అన్నీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలే రోడ్లు చిన్నవి ఉన్నాయి, దాని మీద మళ్ళీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా లేదు. ఎక్కువగా మీరు తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మీకు నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫుట్ పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది, అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. పార్కింగ్ అంతా కూడా స్మార్ట్ పార్కింగ్ పెట్టాలి. స్మార్ట్ పార్కింగ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్లో నుంచి ఏ పార్కింగ్లో ఎంత ఖాళీ ఉంది, ఎంత ఆక్యుపై అయి ఉంది అనేది క్లియర్గా తెలియాలి. తెలిస్తేనే ఓవరాల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్, ఎంత పార్కింగ్ ఉంది అనేది కూడా తెలియాలి. పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి. ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి. కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి, అక్కడ రీడెవలప్ చేయాలనేది చెప్పారు. తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు, దాన్ని కూడా రీడెవలప్ చేయాలి, వేరే చోటకి మరి మార్చాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్రాంతాల్లోనే అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది. తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది. ఇప్పుడైతే ఎక్కడైతే మన గోబర్ధం డ్యామ్ పక్కన మనం ఒక డంపింగ్ యార్డ్ కింద చేసామో అక్కడ కూడా మనము అక్కడ దానికి లెగసీ వేస్ట్ ఏదైతే పాత డంపింగ్ అది చేసి ఉన్నదో 30 సంవత్సరాలని అది క్లియర్ చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అది కూడా 2-3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఇంకా మొత్తం పాత వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి. ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ ఉంది, లిక్విడ్ వేస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాలి. తర్వాత లిక్విడ్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడము, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.